బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. 5 ఏళ్ల చిన్నారిపై 70 ఏళ్ల వృద్ధుడు లైంగిక దాడికి యత్నించాడు. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలంలో ఈ ఘటన కలకలం రేపింది. నిందితుడికి స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందితుడు గోపాలపురం మండలం గోపవరానికి చెందిన నేకూరి ఏలిసాగా గుర్తించారు. వృద్ధుడు యాదవోలు గ్రామానికి చెందిన రైతు వద్ద పొగాకు పనిచేసేందుకు వచ్చాడు. అయితే బాలికను వైద్య పరీక్షల కోసం గోపాలపురం ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. 5 ఏళ్ల చిన్నారిపై 70 ఏళ్ల వృద్ధుడు లైంగిక దాడికి యత్నించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ భార్గవ్ ఫోన్ ద్వారా అందిస్తారు. భార్గవ్, అటు తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి దేవరపల్లి మండలంలో ఈ దారుణమైనటువంటి ఘటన కూడా చోటు చేసుకుంది. 5 ఏళ్ల బాలికపై 70 ఏళ్ల వృద్ధుడు, అక్కడ పొగాకు క్యూరింగ్ దాంట్లో కూడా పనిచేస్తూ ఉన్నటువంటి ఈ 70 ఏళ్ల వృద్ధుడు ఈ దారుణానికి ఒడిగట్టడంతో ప్రస్తుతం స్థానికులందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గోపవరం గ్రామానికి చెందినటువంటి నేకూరి ఎలిసాగా కూడా అతన్ని గుర్తించారు. అతను పొగాకు బేరన్ వద్ద గత కొంతకాలంగా కూడా ఇక్కడే పనిచేస్తున్నారని, అక్కడ ఆడుకునేందుకు వచ్చినటువంటి ఈ మైనర్ బాలికపై కూడా అఘాయిత్యం చేసేందుకు ప్రయత్నించడంతో ఆ బాలిక కేకలు విని స్థానికులందరూ కూడా అక్కడ చేరుకొని అతన్ని పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు కూడా అప్పగించారు. అయితే ఆ తర్వాత ఆ బాలికను కూడా వైద్య పరీక్షల నిమిత్తం గోపాలపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కూడా తరలించడం జరిగింది. ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకొని పోలీసులు కూడా ఈ ఘటన మీద విచారణ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాలను కూడా లేకుండా ఈ విధమైనటువంటి ఘటనలు నిత్యం పెరిగిపోతున్నటువంటి తరుణంలో బాలికల రక్షణ కోసం కూడా అటు పెద్ద ఎత్తున చర్యలతో పాటు అవగాహన కూడా కల్పించాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ భార్గవ్.